హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మన దగ్గర BE6 బ్యాట్మెన్ ఎడిషన్ ఓనర్షిప్ రివ్యూ ఉంది. అండ్ ఈ వెహికల్ నాకు ఇష్టమైన కలర్ గ్రీన్ కలర్. అండ్ ఈ ఆసమ్ వెహికల్ యొక్క ఓనర్ వచ్చేసరికి విద్వాన్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అండ్ ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు? ఈ వెహికల్ తీసుకొని నాకు 4 months అయింది. 4 months నుంచి అంటే నేను లాంగ్ డ్రైవ్స్ లైక్ కేరళ, కర్ణాటక వెళ్ళినా. నేను మల్టిపుల్ టైమ్స్, ఒక 3-4 times వెళ్ళినా. కంఫర్టబుల్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్ఫ్రా కొంచెం ప్లాన్ చేసుకోవాలి ఇవి కాబట్టి, కానీ బట్ అదర్వైజ్ కంఫర్టబుల్. ఈ కార్కి ముందర ఏ కార్ వాడేవాళ్ళు? నేను ఎకో స్పోర్ట్ వాడుతుండే. ఎకో స్పోర్ట్ పక్కన పెట్టి 1 year i10 నియోస్ వాడిన. i10 నియోస్ నుంచి అది ఆటోమేటిక్, దాని నుంచి దీనికి అప్గ్రేడేషన్ డిఫరెన్స్ చాలా కనిపించింది. ఈకో స్పోర్ట్ అంటే మేము కూడా వాడినా, డ్రైవింగ్ నేర్చుకుందా బండి మేనే. సో ఎస్యూవి వాడారు అండ్ కాంపాక్ట్ ఎస్యూవి వాడారు. అండ్ ఇప్పుడు BE6 తీసుకున్నారు. మీకు డ్రైవింగ్ ఫీల్ అనేది ఎలా అనిపించింది? కాన్ఫిడెన్స్గా ఉందా? కాన్ఫిడెంట్గా ఉంది. అంటే నాకు ఎకో స్పోర్ట్తో పోలిస్తే అయితే కనుక ఎకో స్పోర్ట్ రోడ్ పైన చాలా కంఫర్టబుల్గా స్టే ఉంటుంది. దీనికి కొంచెం ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనిపించలేదు నాకు ఇది నడుపుతున్నప్పుడు, బట్ స్టిల్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఓకే. సో ఆ ఇన్స్టెంట్ పవర్కి, ఆ టార్క్కి, అంటే i10 వాడి i10 నుంచి దీనికి వచ్చి అది ఆటోమేటిక్ కాబట్టి ఇంకా అది కొంచెం స్లో ఉంటుంది. దీనికి వెంటనే ఆ పవర్ షిఫ్ట్ ఉండేసరికి సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ వెహికల్ తీసుకునేటప్పుడు ఫస్ట్లో అంటే ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఇప్పుడైతే 2025, 2026 నుంచి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ చూస్ చేసుకునే ముందర ఏ వెహికల్స్ టెస్ట్ డ్రైవ్ చేశారు? ఈవీస్ కానీ పెట్రోల్స్ కానీ? నేను ఒకటి ఈవీకి వెళ్ళాలనేది క్లియర్ ఉండే. అంటే నాకు ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది అనే దానికి నేను ఈవీకి వెళ్ళడానికి క్లియర్ ఉండే. ఆ ఈవీ దాంట్లో చూస్తే అయితే నేను ఒకటి టాటా ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నా. BYD అనుకున్నోడిని మళ్ళీ ట్రై చేయలేదు, బట్ అక్కడ ఆగిపోయినా. VF6, VF7 అప్పుడప్పుడే వచ్చింది మార్కెట్లోకి, అంటే ఇంకా బయటకి ఇంకా వెహికల్స్ అప్పుడు రిలీజ్ చేయలేదు. అవి చూస్తున్నా. మా టాటాలో ఏం చూసారు? టాటాలో నేను హ్యారియర్ ఒకటి చూసిన, కర్వ్ చూసిన. కర్వ్కి చాలా వరకు నేను కన్విన్స్ అయినా కర్వ్ వెళ్దామా అని అనుకొని, మళ్ళీ తర్వాత సరే అంటే ఆ రొటీన్ అయిపోతుంది. అండ్ నేను విన్నది ఏంటంటే టాటా ఈవీ దగ్గర అంటే నెంబర్ ఆఫ్ కార్స్ ఎక్కువైపోయి ఆల్రెడీ ఆ సర్వీస్ దగ్గర ఇబ్బంది వస్తుంది అని విన్నా నేను. అండ్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి దీని లోపల కూర్చున్నప్పుడు దీంట్లో ఉండే ఫీల్ వేరే అనిపించింది. రొటీన్గా లేదు, సంథింగ్ డిఫరెంట్ విత్ హై పవర్. నాకు అది కన్విన్సింగ్ అనిపించింది. సో మంచి ఫ్యూచరిక్ డిజైన్ తీసుకున్నారు, ఫ్యూచరిస్టిక్ డిజైన్. అండ్ మీకు ఎక్స్టీరియర్ ఈ కలర్ చాయిస్ ఎలా తీసుకున్నారు? కలర్ చాయిస్ అండ్ ఎన్నాళ్ళు వెయిటింగ్ ఉన్నారు దీనికోసం? యాక్చువల్లీ విత్ సాటిన్తో వచ్చింది కదా మ్యాట్ ఫినిష్, ఎన్నాళ్ళు వెయిటింగ్ ఉండాల్సి వచ్చింది? నిజానికి అంటే ఇది డీప్ ఫారెస్ట్. అంటే చాలా మంది వరకు బ్లాక్ తీసుకో, బ్లాక్ బాగుంటుంది అని అంటారు, బట్ నాకు ఎందుకో అది కన్విన్సింగ్ అనిపించలేదు. అంటే ఇది యూజువలీ తక్కువ కనిపించే కలరు డీప్ ఫారెస్ట్. అందుకు నాకు డీప్ ఫారెస్ట్ కలర్ కూడా నచ్చింది. నేను 1-2 వెహికల్ చూసిన, చాలా తక్కువ నేను కొనేటప్పటికి బయట కనిపించినాయి, బట్ చూడగానే కలర్ కాంబినేషన్ మంచిగా అనిపించింది. అంటే ఈ బ్లాక్కి ఈ గ్రీన్కి మంచిగా అనిపించింది. అండ్ వేరే వాటిలో బ్లాక్లో అయినా వైట్లో అయినా అదర్ కలర్స్లో సాటిన్ ఉంది, అంటే ఐ మీన్ గ్లాసీ ఉంది, మ్యాట్ ఉంది, బట్ దీంట్లో గ్లాసీ ఒకటే ఉంది. బట్ దీన్ని కొన్న తర్వాత నాకు ఇదే మ్యాటే ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకు నేను దీన్ని PPF తోని దీన్ని మ్యాట్ చేయించిన. ఓకే. సో ఇది PPF త్రూ కనిపించే మ్యాట్. ఓకే. దాని తర్వాత దీని లుక్ మారిపోయింది. ఇంకా బయట BE6 ఓనర్స్ అయినా సరే, ఎక్కడ నేను ఛార్జింగ్ కోసం ఆపినప్పుడైనా వాళ్ళే చూసి అరే ఈ కలర్ ఏంది, అసలు ఇది లేదు కదా, డీప్ ఫారెస్ట్లో మ్యాట్ అసలు లేదు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి చూసి ఇదేంటి అసలు ఇది ఎట్లా చేసిండ్రు అని అంటే PPF త్రూ చేసినామన్నమాట. అంటే వాళ్ళకి కూడా నచ్చి వచ్చి అడుగుతుండే ఇది ఎట్లా పాసిబుల్ అయింది ఈ కలర్ అని. యాక్చువల్లీ చాలా మంచి లుక్ ఉంది. అంటే షైనీగా లేదు, బట్ రిఫ్లెక్షన్స్ లేకపోయినా సరే చాలా బ్లాక్ కాదు, బట్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న బ్లాక్కి ఈ పియానో బ్లాక్ ఫినిషెస్ ఏదైతే ఇచ్చారో దీనికి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ వెహికల్లో మీరు ఈ కలర్ తీసుకున్నారు, ఓకే. వేరే కార్లు కూడా చూశారు, కూపే చూసారు అన్నారు, ఫుల్ సైజ్ SUV చూశానన్నారు. ఏదొచ్చేసరికి చిన్న సైజ్ SUV, నాట్ ద హ్యారియర్ క్లాస్, దాని కింద వస్తుంది కాంపాక్ట్ SUV కింద.
అవును. సో సేమ్ ప్రైజెస్లో మీకు ఆ రెండు ఉన్నాయి. అంటే అదొక టాప్ ఎండ్ అయితే అదొక 2 lakhs ఎక్స్ట్రా అవుతుంది. సో వై నాట్ దట్ అండ్ ఇదెందుకు చూసుకొస్తున్నారు? ఒకటి ఏంటంటే ఎబిట్ స్పెషల్ దాన్ రెగ్యులర్ లాగా నా చాయిస్ ఉండింది ఫస్ట్. అంటే హ్యారియర్ని మేజర్ ఎలిమినేట్ చేయడానికి అదే. అంటే నేను హ్యారియర్ అనుకొని హ్యారియర్ చూస్తున్న టైమ్స్కి అప్పటికే చాలా హ్యారియర్లు వచ్చేసినాయి. అన్నీ ఇంకా టీఆర్తోనే, అంటే విపరీతమైన హ్యారియర్ సేల్స్ నడుస్తుంది. రోడ్ పైన మొత్తం హ్యారియరే కనిపిస్తా ఉంది. యాక్చువల్లీ వాళ్ళ డీలర్షిప్ సేల్స్ రిలీజ్ చేశారు. వాళ్ళ డీజిల్ హ్యారియర్ని ఈవీ బీట్ చేసిందంట. ఓహో. రెగ్యులర్ ఐస్ వెహికల్ కన్నా ఎక్కువ డీలర్షిప్ వైజ్ వాళ్ళ ఆర్డర్స్ అన్ని లిస్టులు వచ్చినాయి. సో దాని ప్రకారం యాక్చువల్లీ హ్యారియర్ ఈవీ అనేది ద ట్రెడిషనల్ ఐస్ వెహికల్ని బీట్ చేసింది. అండ్ అది కూడా ఒక రికార్డ్ అయింది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోడ్ మీద మనం ఎక్కువ వెహికల్స్ చూస్తున్నాం. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తుండే, హ్యారియర్ అంటే అదర్ డీలర్స్కి అదర్ మ్యానుఫ్యాక్చరర్స్కి కాంపిటీషన్ కాకుండా మాకే సెల్ఫ్గానే అదర్ వెహికల్స్కి ఇది కాంపిటీటర్ అయిపోయింది, అదర్ వెహికల్ సేల్స్ డ్రాప్ అయిపోతున్నాయి హ్యారియర్ వల్ల అని అనుంటే. సో హ్యారియర్కి అంటే ఇంపార్టెన్స్ ఉండింది ఆ టైంలో, జనాలు కూడా ప్రిఫర్ చేయడం చేసిండ్రు. బట్ నాకు అది రెగ్యులర్ రొటీన్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సంథింగ్ యూనిక్ కావాలనుకున్నారు. ఇప్పుడు అన్ని ఉన్నప్పుడు ఆ సర్వీస్ దగ్గర వచ్చేసరికి ఎట్లా హ్యాండిల్ చేస్తారో అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రా ఉంటుందా ఏందా అని డౌట్ ఉండే. నేను ఫ్యూ పీపుల్తో చెక్ చేస్తే కూడా ఆ సర్వీస్ దగ్గర ఆ డిలే ఉంటుంది, ఆ ఇబ్బంది ఉంది సర్వీస్ దగ్గర అని టాటా పైన ఫీడ్బ్యాక్ ఇచ్చేసరికి, టాటా హ్యారియర్ పైన ఫీడ్బ్యాక్ ఇచ్చేసరికి నేను ఇది చూస్ చేసుకున్నాను. ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్, దిస్ ఇస్ అ బోల్డ్ డిజైన్, ఆ స్పోర్టీ లుక్, అండ్ లోపల నడిపించేటప్పుడు ఉండే ఫీల్, డ్రైవర్ కోసం ఆ క్రియేట్ చేసిన స్పేస్, అదొక ఏదో ఏరోప్లేన్ నడిపిస్తున్న ఫీల్తో బాగుంది. లోపల కూర్చునేసరికి నాకు ఆ బటన్స్ కానీ ఏవైనా అంటే ఆ రెగ్యులర్ లేదు, డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ఉండేసరికి మిగతా అన్ని వెహికల్స్తో పోలిస్తే కొద్దిగా కొంచెం డిఫరెంట్గా అండ్ రోడ్ మీద కొత్త రోడ్ ప్రెజెన్స్ అయితే ఉంది, ట్రెడిషనల్గా అయితే లేదు. అండ్ అటెన్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం కామన్ అయిపోయింది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోయినాయి కాబట్టి. బట్ అదర్వైజ్ ఎక్కడికి వెళ్ళినా అటెన్షన్ వస్తుంది. అండ్ ఫ్యూ పీపుల్ అంటే కార్ల గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుందిలే కానీ, బట్ ఫ్యూ పీపుల్కి ఏంటంటే అరే ఇదేంటి, ఇది బిఈ అని ఉంది, అసలు దీనిపైన అంటే ఏ కంపెనీ ఇది అని వెతుకుదామని చూస్తారు. కానీ ఇది మహేంద్ర ఇక్కడ కనపడదు. సో యాక్చువల్లీ బిఈ ఉంటుంది అండ్ ఇన్ఫినిటీ లోగో ఉంటుంది. అయితే లోగోతో కనిపెట్టాలి. లేదు తెలియని వాళ్ళు అసలు ఇదేం కార్, ఇది బిఈ అని ఉంది, వచ్చి అడుగుతారు ఇది ఏ కంపెనీ, ఇది ఏ కంపెనీ కారు అన్నట్టుంటుంది. అట్లా అడుగుతారు. సో అటెన్షన్ వస్తుంది. అండ్ ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు? ఎన్నాళ్ళు వెయిటింగ్ ఉండాల్సి వచ్చింది ఈ కార్కి? అది మిస్ అయ్యాం. నేను వెయిటింగ్ నేను తీసుకుంది డిసెంబర్లో. నేను అప్పటికి 1 month వెయిట్ చేసిన. 1 month అంటే ఈ కలర్ అవైలబిలిటీ తక్కువ, రేర్లీ స్టాక్, చాలా తక్కువ స్టాక్ ఉంటుంది. ఆ డిసెంబర్ టైంలో ఇంకొంచెం అడిషనల్ డిస్కౌంటింగ్ ఇచ్చేది. అంటే నేను అనుకుందేమో November 15th టైంకి, బట్ ఆఫర్స్ అరౌండ్ 3 lakhs దాకా ఏమో ఉన్నాయి సంథింగ్. అవునవును. అప్పుడు ఆ డిస్కౌంటింగ్ చేసేసరికి డిమాండ్ ఎక్కువైపోయింది. ఆ డిమాండ్ ఎక్కువైపోయినప్పుడు నాకు ఇది దొరకడం కష్టమైంది. నేను ఇన్ఫ్యాక్ట్ లైక్ ఆల్మోస్ట్ 3-4 డీలర్షిప్స్ మారితే ఈ కలర్ దొరికింది నాకు. ఇంకా మిస్ అయిపోతుంది అని అనుకున్నా. నాకు తెలిసి హైదరాబాద్లో దిస్ ఇస్ ద లాస్ట్ వెహికల్ ఫర్ దట్ ఇయర్, ఫర్ 2025. ఈ కలరు ఇది లాస్ట్ వెహికల్ అయి ఉండొచ్చు. అన్ని డీలర్స్ దగ్గర సేల్ అయిపోయింది. ఎన్ని వేల కిలోమీటర్లు అయింది? 11,000 అయింది. 11,000 అంటే దాదాపు ఇది ఏప్రిల్ 3 monthsలో 11,000 తిరిగారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ కొత్తగా పెట్టింది, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నాకు కూడా ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తేటానికి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. అండ్ బ్రో, ఇప్పుడు మీరు లాంగ్ ట్రిప్స్ వేసానన్నారు. లాంగ్ ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళారు? నేను ఫస్ట్ హంపి ట్రై చేసిన. హంపి కర్నూలు మీద కదా? హంపి ఎంతో 380 ఏమో ఉండింది ఇక్కడ నుంచి. సో సరే అంటే దీని క్లెయిమ్డ్ 680 ఏదో క్లెయిమ్ చేసినా సరే ట్రై చేద్దాం అంటే అందరు అనడం అయితే 500-510 వస్తుంది విదిన్ సిటీ అన్నారు. లాంగ్ ఐ వాజ్ నాట్ షూర్. సరే ఎనీవే 380 నాకు ఫుల్ ఛార్జ్లో వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి నేను ట్రై చేసిన. అండ్ నేను ట్రై చేసేదే కొత్తగా అనుకుంటే దానికి తోడు ఏమైందని అంటే, నేను తీసుకున్న రూట్ అంటే NH44 తీసుకొని మొత్తం కర్నూలు నుంచి అట్లా పోయి ఉంటే వేరే రూట్ ఉండేదేమో, అంటే అవైలబిలిటీ ఆఫ్ ఛార్జర్లు ఉండేవి. కానీ నేను
వయా రాయచూర్ వెళ్ళేసరికి ఆ రోడ్ ఆల్రెడీ కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. దాంతోడు చార్జర్ లేవు. అక్కడికి వెళ్ళేంత వరకు లేవు నాకు చార్జర్. మధ్యలో ఏవో అక్కడక్కడ కనిపించినట్టు ఈ అప్లికేషన్లో ఉంటుంది, కానీ అక్కడ పోతే చార్జర్ ఉండదు. అక్కడ లాస్ట్కి వెళ్ళేంత వరకు లేదు నాకు. ఆల్మోస్ట్ నేను 10% 15% కర్నూలు ఆడదాకా లాస్ట్ పోయినాకంటే అక్కడ టాటా డాట్ టీవీ చార్జ్ స్టేషన్ ఒకటి ఉంటుంది. కర్నూలులో ఉంటుంది, కానీ నేను ఆ రోడ్ తీసుకోలేను. నేను ఇప్పుడు ఈ మహబూబ్ నగర్ నుంచి రైట్ వెళ్ళిపోతే రాయచూర్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్ త్రూ హంపి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఇప్పుడు నేను హంపి వెళ్ళేంత వరకు చార్జర్ లేవు నాకు. అక్కడ వరకు వెళ్ళిపోయినా. లక్కీ నేను తీసుకున్న రిసార్ట్లో అక్కడే చార్జర్, అదే రిసార్ట్లో చార్జర్ ఉండేది. నేను అక్కడ వెతుకోవాల్సిన పని రాలే. డైరెక్ట్ అక్కడ వెళ్ళగానే నేనున్న రిసార్ట్లోనే చార్జర్ ఉండే. అక్కడ మళ్ళీ ఓవర్ నైట్ చార్జ్ పెట్టేసిన. ఇంకొక విషయం, ఇప్పుడు మంచి యాక్చువల్లీ అందరు వెళ్ళే రూట్ కాకుండా కొత్త రూట్ తీసుకొని వెళ్ళారన్నారు, దానివల్ల కొంచెం ఫీర్ ఉందన్నారు. అండ్ మీకు ఆ రోజు మైలేజ్ ఎంత వచ్చింది? అండ్ రోడ్డు మీద ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రోడ్ అంటున్నారు, ఆల్మోస్ట్ చాలా ప్యాచెస్ ఉండొచ్చు. సో సస్పెన్షన్ ఎలా ఉంది? సస్పెన్షన్ నుంచి కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు పర్టికులర్ వేరియంట్లో. సస్పెన్షన్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదులేండి. అంటే ఇంటెలిజెంట్ సస్పెన్షన్ అని చెప్పారు, కానీ అంటే హై స్పీడ్లో ఉన్నప్పుడు వచ్చే ఇబ్బంది, అంటే స్పీడ్ బ్రేకర్లు కానీ వీటి దగ్గర కొంచెం ఓకే, అది మంచిగానే ఉంటుంది. బట్ చిన్న చిన్నవి అయితే తెలిసిపోతూ ఉంటాయి. లో స్పీడ్స్లో తెలిసిపోతాయి. రేంజ్ ఎంత వచ్చేసింది? రేంజ్ నాకు అంటే నేను ట్రావెల్ చేసింది ప్లస్ ఆడ రిమైనింగ్ కలిపి అబౌట్ 460 ఉంది. 460 ఉంది. సో 500 ఎప్పుడైనా ట్రై చేశారా? 500 వచ్చేదాకా ఎప్పుడైనా ట్రై చేసి చెక్ చేశారా? లేదు, నాకు అంటే కనిపించడమే 460 వరకు. సో నేను లాస్ట్ 10-15 కిలోమీటర్స్ ఉంది ఇంకా అనేంత వరకు నడిపిన నేను కార్ని. అంటే లైక్ 2%-3% వరకు నడిపిన నేను. హైయెస్ట్ 460 వచ్చిందా? 460 ఆ లాంగ్లో. అండ్ ఇక్కడ మీ యూసేజ్ ఎలా ఉంటుంది ప్రతిరోజు? నాకు అంటే కొన్ని రోజుల్లో నేను ఎక్స్పెక్ట్ చేయను, అట్లా నాకు అపాయింట్మెంట్స్ అవి ఉండడం వల్ల బికాస్ ఆఫ్ ద బిజినెస్ అబౌట్ 150 కిలోమీటర్స్ కూడా తిరుగుతాను నేను కొన్నిసార్లు. సో అండ్ మళ్ళీ నాకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దీంట్లో అవైలబిలిటీ ఆఫ్ ఛార్జర్స్ కూడా ఉన్నాయి. లైక్ 7.5 కిలోవాట్ ఛార్జర్ పెట్టుకోవచ్చు, లేకపోతే 11 కిలోవాట్ ఛార్జర్ పెట్టుకోవచ్చు. అవి ఫాస్ట్గా అయిపోతుంది ఛార్జ్ టైం అబౌట్ సమ్ 8 to 10 అవర్స్లో ఆ 11 కిలోవాట్ ఛార్జర్తో అయిపోతుంది. బట్ నేనేంటంటే నేను ఆ ఛార్జర్లు ఏం తీసుకోలేదు, నేను అసలు నో ఛార్జర్ పెట్టుకున్నా. ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ అయినా రెడ్యూస్ అయింది ఛార్జర్ సెలెక్ట్ చేసుకోకపోయేసరికి. అండ్ నాకు అక్కర్లేదని అనిపించింది, నాకు ఫాస్ట్ ఛార్జెస్ అక్కర్లేదనిపించింది. దీంతో పాటు వచ్చిన 3.5 కిలోవాట్ 3.3 కిలోవాట్ ఛార్జర్ వాడుతున్నారు, ఛార్జర్ ఉంటుంది దీంతో పాటు వచ్చిందే, అదే పెట్టేస్తాను నేను. ఇది ఎంత టైం పడుతుంది మీకు? ఏ టైంలో ఛార్జ్ చేస్తారు? నేను ఓవర్ నైట్ పెట్టేస్తా. బట్ ఇది చూపించడం అయితే అబౌట్ సమ్ 25 hours to 30 hours అనేటట్టు చూపిస్తుంది. పెద్ద బ్యాటరీ కాబట్టి 25 to 30 hours చూపిస్తుంది. బట్ నాకు ఒక నైట్ పెట్టినా అంటే అబౌట్ 30 to 35% ఛార్జ్ అవుతుంది. ఆ 30 to 35% ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. అంటే నాకు ఇబ్బంది ఏం రాలే. ఎప్పుడైనా సాటర్డే సండే కొద్దిగా ఎట్టి పోయినప్పుడు పెట్టేసుకున్నది కొంచెం ప్లాంట్గా వెళ్ళాలి అని అనుకున్న. యూజువల్లీ వీకెండ్స్లో ఎక్కువ తిరుగుతాం కాబట్టి నేను ఫ్రైడే ఎండ్కి వచ్చేసరికి సఫిషియంట్ ఇది ఉండేటట్టు చూసుకుంటా, బ్యాటరీ ఉండేటట్టు చూసుకుంటా. బట్ అదర్వైజ్ రెగ్యులర్గా ట్రావెల్ చేసేదానికైతే ఓవర్ నైట్ పెట్టుకుంటా. పెట్రోల్ డీజిల్ బళ్ళ నుంచి ఈవీకి వచ్చారు, దానివల్ల మీకు బెనిఫిట్ అనిపించిందా లేకపోతే ప్రాబ్లమాటిక్ అనిపించిందా? డెఫినెట్గా బెనిఫిటే. అంటే యూజువల్గా నేను అంత ప్లాన్ చేసుకొని తిరిగే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు నేను. సరే చూసుకుందాంలే చూద్దాంలే అని అనుకునే కేటగిరీ. అందుకు నేను ఇవి చూస్ చేసుకుంటున్నప్పుడు అరే కొంచెం ప్లాన్డ్గా ఉండాలేమో, ఇవన్నీ చూడాలేమో అని అనుకున్నా. సరే ఒక రకంగా అది కూడా నా యాటిట్యూడ్ కరెక్ట్ అవుతుంది కదా, కరెక్షన్ కూడా అవుతుంది కదా, మంచిదే కదా. బీయింగ్ ఇన్ బిజినెస్ కొంచెం ప్లాన్ ఉండడం ఇది అలవాటు అవుతుంది అని అనుకున్నా. కానీ బట్ అయినా యాటిట్యూడ్ అదే మారలేదు, సిమిలర్గా మళ్ళీ అంతే. అంటే ఓవర్ నైట్ ఇంట్లో ఛార్జ్ పెట్టుకోవడం, ఇంక వెళ్ళిపోవడం. సో ఓవర్ నైట్ అలా ఇంట్లో ఖాళీగానే ఉంటుంది, పార్కింగ్లో ఉంటుంది. సో కన్వీనియంట్. అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడు ఈవీ వాడుతుంటాడు, సార్. వాడు సజెస్ట్ చేసిందల్లా ఏంటంటే, సరే ఎట్లాగో ఈ ఛార్జర్ ఉంటుంది, ఇంకొకటి మంచి ఒకటి ఎక్స్టెన్షన్ అబౌట్ సమ్ 20-30 meters ఆఫ్ ఇది ఉండేటట్టు, వైర్ ఉండేటట్టు ఎక్స్టెన్షన్ ఒకటి పెట్టుకో.
లేదు ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళినావు ఎక్కడైనా వెళ్ళినావు అని అనుకున్నా లోపల నుంచి ఇంట్లో లోపల నుంచి కనెక్షన్ తీసుకోవాలనుకున్నా నీకు అది కన్వీనియంట్ ఉంటుంది సరిపోతుంది. పోర్టబుల్ ఛార్జర్తో పెట్టడానికి మనకు పెద్ద ఎక్కువ సెటప్ కూడా అవసరం ఉండదు, ఎర్తింగ్ ప్రాపర్గా ఉంటే సరిపోతుంది. అంతే. అండ్ ఈ వెహికల్లో సో 11,000 కిలోమీటర్స్, 11,000 కిలోమీటర్స్లో మీకు వచ్చిన గ్లిచెస్ ఇప్పుడు నేను కొన్ని వింటున్నాను. సెన్సార్ పరంగా సెన్సార్ ఫెయిల్యూర్స్ అనేవి మహీంద్రా వెహికల్స్లో చాలా కామన్గా విన్నాం. సో 1 year నుంచి సేల్స్ ఉంది కాడ నుంచి కొన్ని కామన్గా నేనైతే చూస్తున్నాను. అండ్ ఇంకొకటి హెడ్లైట్స్తో ఇష్యూ ఒకటి ఉందని విన్నాను. అండ్ ఆ తర్వాత మనకి డిస్ప్లేస్లో ఫ్లిక్కరింగ్ అంటే కొద్దిగా బ్లాక్ అయిపోవటం, అండ్ స్పీకర్స్లో నుంచి కూడా స్పీకర్స్ ఫెయిల్ అవటం, అండ్ డోర్ హ్యాండిల్స్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కొన్ని అయితే విన్నాను. వెనకాల బూట్ పరంగా అయితే టైల్ గేట్ ప్రకారంగా నేనైతే ఏం వినలేదు. సో వీటిలో ఏమైనా ఇష్యూస్ మీకు వచ్చినాయా? సెన్సార్స్, డిస్ప్లేస్ అండ్ మిగతా లాక్ సంబంధించి కానీ ఏమైనా? సెన్సార్ పర్సే నాకు పెద్దగా ఏమి ఇబ్బంది రాలే. అంటే నేను పీపీఎఫ్ వేసినప్పుడు వాళ్ళు ఇనిషియల్గా సెన్సార్లు అన్ని బ్లాక్ చేసి వేసేస్తారు, అంటే తర్వాత మళ్ళీ కట్ చేస్తారు అనుకోండి, సెన్సార్ని ఫ్రీ చేస్తారు. ఆ టైమ్స్లో ఉండేది కానీ బట్ అదర్వైజ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెహికల్ నాకు సెన్సార్ దగ్గర ఏమి ఇబ్బంది రాలేదు. స్క్రీన్ ఫ్లిక్కరింగ్ అయింది. స్క్రీన్ ఫ్లిక్కరింగ్ తీసుకున్న తర్వాత ఇదేంటి అంటే నాకే సర్ప్రైజింగ్ ఉండే, ఏంది సడన్గా వాడుతూ ఉంటే ఇట్లా అయిపోతుంది స్క్రీన్. అంటే అది ఎక్స్పెక్ట్ చేయం కదా, కొత్త కారణంగానే అరే బాగుంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము మనం. ఐసీలు వాడేసరికి అది ఉంటుంది. సో ఈ ఫ్లికరింగ్ వచ్చేసరికి నాకు కొంచెం డిసప్పాయింట్ అయినా నేను. బట్ వెంటనే వాళ్ళతో ఏంది ఇట్లా అవుతుంది అంటే అది నో ప్రాబ్లమ్, అది ఆల్రెడీ రిపోర్టెడ్ ప్రాబ్లమే. సో అది మీరు నెక్స్ట్ మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడున్నా రండి, సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్తో అది వెళ్ళిపోతుంది అని అన్నారు. ఒక ఫ్లాషింగ్కి అది తీసుకెళ్ళిన నేను. అంటే స్క్రీన్ ఫ్లికరింగ్ మేజర్ ప్రాబ్లం కాదులే, బట్ నాకు దాంతోపాటు ఏం జరిగింది, ఆడియో సిస్టమ్ అంతా ఆగిపోయింది కంప్లీట్గా. సడన్గా ఆన్ చేస్తే నాకేం సౌండ్స్ రాలే. అంటే ఆ వెల్కమ్ సౌండ్ వస్తుంది, ఏదో సౌండ్స్ వస్తాయి, ఆ సౌండ్స్ ఏం రాలేదు. సర్లే అనుకున్నా నేను. ఇంకా కనెక్ట్ చేసి ప్లే చేద్దామన్నా ఏం రావట్లేదు, పాటలు పెట్టాలంటే పాటలు రావట్లేదు, ఏం సౌండ్స్ రావట్లేదు, ఆ ఇండికేటర్ సౌండ్ కూడా రావట్లేదు. ఇండికేటర్ కూడా పోయింది. ఇండికేటర్ ఆన్ అవుతుంది, నాకు లైట్ కనిపిస్తుంది, బట్ సౌండ్ రావట్లేదు. ఆ సౌండ్ రాకపోతే అసలు ఆన్ ఉందా లేదా కూడా మనం అన్లెస్ చూస్తే తప్ప కొద్దిగా వీటి మీద అబ్జర్వేషన్ అంతా రోడ్డు మీద ఉంటుంది, రోడ్ పైన ఉంటుంది. సో ఆ రకంగా ఇబ్బంది అనిపించింది. అరే ఈ సౌండ్స్ లేకపోతే ఇబ్బంది అనిపించి దానికోసమని నేను చెప్పి నేను ఇమీడియట్గా వెళ్ళి ఆ ఫ్లాషింగ్ ఏదో చేస్తే సౌండ్స్ది రిజాల్వ్ అయింది కొంతవరకు. ఈ ఫ్లికరింగ్ ఏమో రిజాల్వ్ అవ్వలే. దాని తర్వాత మళ్ళీ సర్వీస్కి వెళ్ళినప్పుడు, అంటే ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ప్రాడ్ అప్డేట్ ఏదో ఉండింది, ఆ అప్డేట్ చేసినప్పుడు సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు స్క్రీన్ ఫ్లికరింగ్ ప్రాబ్లం లేదు. అండ్ డోర్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా? డోర్లో ఏమి ఇష్యూస్ రాలే. అండ్ ఇంకొక అలవాటు లేక, అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దీంట్లో రోప్ ఇచ్చిండ్రు కదా, ఓపెన్ చేయడానికి రోప్ ఉంటుంది, రెగ్యులర్ హ్యాండిల్స్ లాగా కాకుండా ట్యాగ్ టైప్ వస్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఆ డోర్ వేసేటప్పుడు కూడా లోపల కూర్చున్నాక డోర్ వేసేటప్పుడు దాన్ని పట్టుకొని లాగుతారు. దాన్ని పట్టుకొని వేసేసరికి అది డోర్ సరిగ్గా లాక్ అవ్వదు. అవునవును, దానిపైన స్పేస్ ప్రెషర్ ఉండకపోవడం వల్ల లాక్ సరిగ్గా అవ్వదు, లాక్ అవ్వదు. దానిపైన స్పేస్ ఉంది, ఆడ పట్టుకొని వేస్తే అవుతుంది. చాలామందికి అంటే యూజువల్గా అందరికి అదే అలవాటు కాబట్టి, దేన్ని పట్టుకొని తీస్తామో దాన్ని పట్టుకొని వేయడం అలవాటు కాబట్టి అట్లా వేసేస్తే ఆ లాక్ అవ్వడం అటు యూజర్ ప్రాబ్లం. అది యాక్చువల్లీ అది అన్నిటిలో అట ట్యాగ్ టైప్ రాకపోయినా నార్మల్ హ్యాండిల్ టైప్ ఇచ్చినా అది జస్ట్ లాక్ అన్లాక్ చేసుకోవడానికి మాత్రమే. మనం డోర్కి ఇచ్చిన హ్యాండిల్ ఏదైతే ఉందో అది పట్టుకొని డోర్ వేసుకోవాలి. మనం దాని మీద కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, ఏ కార్లు అయినా అంతే ఉంటాయి, దానిపైన ప్రెషర్ ఉండేసరికి ఇరిగిపోయే అవకాశం ఉంది, ఇదైతే ఊడొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదొకటే నాకు డోర్ లాకింగ్ దగ్గర ప్రాబ్లం, అదర్వైజ్ డోర్ లాకింగ్ ప్రాబ్లం లేదు. సో బ్రో ఇప్పుడు ఇంటీరియర్స్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ బాగుంటుంది, ఓకే, దట్స్ అంతవరకు. అండ్ వెనకాల సెకండ్ రో సీటింగ్ అనేది కంఫర్టబుల్గా లేదు అని చెప్పేసి BE6లో మెయిన్ ఇష్యూ చాలామంది కస్టమర్స్ రిపోర్ట్ చేశారు. అండ్ ఇంకోటి లోపలంతా బ్లాక్ థీమ్ వస్తుంది. బ్లాక్ థీమ్ రావటం వల్ల కంప్లీట్గా డార్క్ ఉంటుంది అండ్ కొంచెం మూసేసినట్టుగా అనిపిస్తుంది, తక్కువ క్యాబిన్ స్పేస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ సెకండ్ రో ఉన్న వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో మీకు మీ ఫ్యామిలీకి ఎలా అనిపించింది? మేము 3 people ఉంటాం బాబుతోని చూస్తే. సో బాబు కంఫర్టబుల్ వెనకాల ఉంటే అంటే మాకు అది తెలియదు, బట్ స్టిల్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అయితే ఇబ్బంది ఉంది. లెగ్ సపోర్ట్ లేదు, థై సపోర్ట్ సరిగ్గా లేదు, లేకపోవడం వల్ల కంఫర్టబుల్గా కూర్చోలేరు వెనకాల సీట్లో. అంటే కొంచెం ఈజీగా టైర్డ్ అయిపోతారు.
కూర్చోవడానికి కంఫర్టబుల్. మీ ఫ్రెండ్స్తో వెళ్ళారా? ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్ళిన మ్మ్. ఫ్రంట్ సీట్లో కూర్చుంటేనా కంఫర్టబుల్. అంటే ఇక్కడ కూడా థై సపోర్ట్ లేదు, బట్ స్టిల్ ఇది కంఫర్టబుల్ కొంచెం. ఫ్రంట్ సీట్లో ఫైన్, వెనకాల సీట్లో కూర్చుంటే అయితే అస్సలు బాగాలేదు. మ్మ్. కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అరే ఇది బాగాలేదు వెనకాల సీట్లో కూర్చుందని చెప్పేస్తారు ఎక్కువ ట్రావెల్ జర్నీ చేయలేము. చేసిన. సో అండ్ ఇంకొకటి బూట్ స్పేస్ తక్కువే వస్తుంది, అండ్ స్పేర్ వీల్ కూడా దాని కింద చాలా చిన్నది ఇచ్చారు. అవునవును. సో బూట్ స్పేస్ గురించి ఏమనిపించింది? ఆ స్పేర్ వీల్ కొంచెం ఎలా అనిపించింది? కామెడీగా అనిపించింది ఏమైనా? అది నిజంగా కామెడీ. ఇప్పుడు దాన్ని మార్చుకొని పోవాలంటే అయితే కష్టం. చూడ్డానికి కూడా ఆక్వర్డ్ ఉంటుంది, అది మనకు కూడా కాన్ఫిడెన్స్ రాదు. ఇప్పుడు ఆటో టైర్ లాగా ఉంటుంది అన్నగా. సో దాంతో అది ఎప్పుడు వాడలే, ఇంతవరకు అవసరం రాలేదులే. రాదేమో అనుకుంటుండే, ఎందుకంటే నేను ఎర్లియర్గా వాడినా కూడా చాలా రేర్, అన్లెస్ మళ్ళీ ఊర్లోకి పోయి అది ఎక్కడ పంచర్ అయిపోతే ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు మార్చాల్సింది. బట్ అది వాడే అవసరం కూడా పెద్ద రాదేమో అని అనుకుంటున్నా. సో బూట్ స్పేస్ లగేజ్ ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఉంది? సరిపోయిందా? ఇంకొంచెం బెటర్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఆబ్వియస్లీ ఆ రిక్వైర్మెంట్ ఎప్పటికి ఉంటుంది అనుకోండి, ఏ స్పేస్ ఇచ్చినా మనకు. కానీ బట్ స్టిల్ ఓకే, దిస్ ఇస్ ఎనఫ్. దిస్ ఇస్ ఎనఫ్. అండ్ లాంగ్ డ్రైవ్ చేశారు, ఏడాస్ దీంట్లో +2 వస్తుంది. అవును. అండ్ ఏడాస్ ఫీచర్స్ అని ఎలా అనిపించినాయి? రేడార్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, సెన్సార్స్ ఉన్నాయి, కంప్లీట్లీ టెక్ లోడెడ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా వైరింగ్ మేనే. అండ్ పెట్రోల్ డీజిల్ కార్లకి దీనికి అదే కదా తేడా, కంప్లీట్లీ డిజిటల్ ఎవ్రీథింగ్. మోటార్ కూడా అంత సాఫ్ట్వేర్తో రన్ అవడమే. అవును. సో మీకు ఎలా అనిపించింది ఏడాస్ కానీ డ్రైవింగ్ ఫీల్ ఏడాస్తో వాడినప్పుడు? ఎడాస్ మనం అంటే విదిన్ సిటీ కానీ ఇక్కడ వాడాలంటే చాలా కష్టం. నాకు ఆ రకంగా ఇబ్బంది అనిపించింది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అప్పుడు ఏంటంటే ఈ సెన్సార్తో అది బ్రేక్ చేస్తాం. మనం ఎక్స్పెక్ట్ అంటే మన రోడ్స్కి వీటికి తెలుసు, మనకి టూ వీలర్లు ఎట్లా వస్తూ ఉంటాయి, సైడ్ నుంచి ఆటోలు ఎట్లా వస్తూ ఉంటాయి, ముందుకు వచ్చి టప్ మంది తిప్పేస్తారు. సో బట్ స్టిల్ మనకి నడిపి అలవాటుతో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సరే ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఒక వెహికల్ వచ్చినా అది వెళ్ళిపోతుందిలే, నేను కొంచెం స్పీడ్ స్లో చేస్తే సరిపోతుంది అని అనుకుంటుంది. కానీ అది దీనికి అర్థం కాదు, ఇది వెంటనే బ్రేక్ చేస్తుంది. ఆ బ్రేక్ ఎంత హార్ష్ చేస్తుంది అని అంటే లోపల కూర్చొని మనం ఎక్కడ తాకిందా అనే ఫీలింగ్ వస్తుంది మనకి. సడన్ బ్రేక్ పడిపోతుంది, టూ మచ్ హార్డ్ బ్రేకింగ్, అది హార్డ్ స్టాప్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు అంత హార్డ్ బ్రేక్ వేస్తే ఒకటి లోపల మనకి సడన్గా అరే ఏమైంది, ఏం జరిగిందా అనే టెన్షన్ ఉంటుంది. అది కాకుండా ఏమవుతుంది, వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి వెనకాల తాకిచ్చేస్తారు. ఇక ముందర తాకియడం స్కిప్ చేసి వెనకాల తాకించుకున్నట్టు ఉంటుంది. అంటే లైన్ కీప్ అసిస్టెంట్, అవి ఆటో లైన్ కీప్ అసిస్టెంట్ ఉన్నాయి కదా, అది బాగానే పనిచేస్తుంది. అంటే ప్రొవైడెడ్ మనకి ఆ మార్కింగ్ అంతా రోడ్లు బాగుంటే అది మంచిగా అనిపిస్తుంది. అది నాకు ఇష్టమైన ఫీచర్. అది కంఫర్టబుల్గా అప్పుడప్పుడు చేతులు వదిలేయచ్చు, కొంచెం స్ట్రెచ్ చేసుకోవచ్చు, మళ్ళీ కూర్చోవచ్చు, అదొకటి. అండ్ క్రూజ్ మోడ్ పెట్టినా కూడా అంటే లాంగ్ వెళ్తున్నప్పుడు, లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నప్పుడు ఈ హైవేల పైన ఎప్పుడైతే మార్కింగ్ కంఫర్టబుల్ ఉంటుంది. ఈ మార్కింగ్స్ అవన్నీ హైవేల పైన మంచిగా ఉంటాయి కాబట్టి ఒకటి లేన్ కీపింగ్ అయినా ఆర్ ఇదైనా క్రూజ్ అయినా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇంకోటి రికార్డింగ్ కూడా ఇచ్చారు కదా కార్లో, వాడుతున్నారా? కెమెరాస్లో రికార్డ్ అవుతుంది, 4 కెమెరాస్లో. అదేంటంటే ఇప్పుడు నేను దానికి ఇంకొక హార్డ్ డ్రైవ్ అటాచ్ చేస్తే కనుక నేను ఆల్ టైమ్ ఆన్ పెట్టుకోవచ్చు, బట్ నేను అది చేయలేదు. ఉన్నంత వరకే సరిపోతుంది. అది ఎట్లా అవుతుంది అంటే ఎప్పుడైతే ఎమర్జెన్సీ బ్రేకింగ్ పడుతుందో ఆ పడ్డప్పుడు మేబీ అరౌండ్ 1 minute వరకు ఎంతో అది ఆటోమేటిక్గా రికార్డింగ్ ఆన్ అయిపోతుంది. అన్ని కెమెరాస్లో లెఫ్ట్ రైట్ అన్ని యాంగిల్స్లో ఫ్రంట్ బ్యాక్ అన్నీ కవర్ అయిపోతాయి, అన్ని రికార్డింగ్ దాంట్లో ఉండిపోతుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు కదా, ఏం వాడారా? దాన్ని వాడలే. ఏదో 1-2 సార్లు దాన్ని ట్రై చేయాలి కాబట్టి ట్రై చేసినాం, కానీ అంతే, దాన్ని వాడడం చాలా తక్కువ. అండ్ ఇంకొకటి ఇప్పుడు టచ్ స్క్రీన్లో మెన్యూస్ అనేవి అంత ఆర్గనైజ్డ్గా లేవు. మా మహేంద్ర ఈవీస్ అన్నిట్లో కానీ వీటిలో కానీ అంత ఆర్గనైజ్డ్గా లేవు, కొద్దిగా ఎక్కువ ఓవర్గా ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. సో మీకు అది ఎలా అనిపించింది? ఏసీ కంట్రోల్స్ కానీ అన్నీ అంత కన్సిస్టెంట్గా ఎక్కువ మెన్యూస్ ఎక్కువ ఆప్షన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి చాలామంది రిపోర్ట్ చేశారు. మీకేమైనా అలా అనిపించిందా? నాకు అనిపించింది. అంటే టూ మెనీ ఆప్షన్స్ ఉండి ఆ యాప్స్ చూస్ చేసుకొని దాంట్లో నావిగేట్ చేసి అంత చేయడం ఎప్పుడు చేస్తామని యూజువల్ కార్ ఎక్కగానే నడపాలి, వెళ్ళిపోవాలి,
అనే దాంట్లోనే ఉంటాం. నడుపుతున్నప్పుడు ఇవన్నీ చేయలేము. అవన్నీ అవసరం లేదు కూడా నడిపేటప్పుడు. మనకి ఏసీ కంట్రోల్స్ ఒకటి మేజర్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ లేదనంటే అడాస్ ఏమైనా సెట్ చేసుకోవాలంటే ఆ అడాస్ ఊరికే సెట్ చేయము దాన్ని. ఏసీ కంట్రోల్స్ ఒకటి రెగ్యులర్గా వాడేది. దానికి అక్కడ లెఫ్ట్ కింద ఇచ్చిన ఆప్షన్ ఇచ్చింది కాబట్టి ఎక్కువ దాన్ని వాడుతుంటాం నడిపేటప్పుడు. బట్ దీంట్లో ఉన్న ఆప్షన్స్కి ఆ నావిగేషన్ లోపలికి నావిగేషన్ అంటే యాప్స్ త్రూ నావిగేషన్ ఇస్ ఎ టాస్క్. సో అది అండ్ అన్నెసరీ అనిపించింది. అంటే రెగ్యులర్గా వాడేవి కాదు, మనం అవన్నీ వాడేది కాదు. అవన్నీ ఆప్షన్స్ చేయడం కూడా అన్నెసరీ అనిపించింది. బట్ వాడే వాళ్ళకి ఆన్ ఆఫ్ చేసేటప్పుడు స్లో అవటం కానీ ఏమైనా ఉందా? స్లోగా రెస్పాండ్ అవటం అన్నీ ఉంది, బట్ నాట్ టూ మెనీ టైమ్స్. ఎప్పుడో ఒకసారి నాకు ఒక 3-4 టైమ్స్ అయి ఉంటుందేమో మొత్తంలో. కొంచెం స్లోగా స్క్రీన్ ఆన్ అవ్వడం, అంటే వెహికల్ ఆన్ అయిపోతుంది మనకు తెలుస్తుంటుంది, బట్ స్క్రీన్ ఆన్ అవ్వడం, డిస్ప్లే రావడం కొంచెం లేట్ అవుతుంది కొన్నిసార్లు. మన సెల్ ఫోన్ ఆన్ చేస్తే కొద్దిగా అన్ని ఆప్షన్స్ రావడానికి కొద్దిగా స్మూత్గా టచ్ చేయడానికి ఎలా అయితే ఉంటుంది అట్లా స్క్రీన్ రావడం కొంచెం లేట్ అవుతుంది. బట్ ఓకే, అంటే టచ్ పరంగా ఏమి ఇబ్బంది రాలే, బాగానే ఉంది. సో బ్రో 11,000 కిలోమీటర్స్ తిరిగారు, మీకేమనిపించింది? సర్వీస్ పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? వెహికల్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? ఫైనల్గా ఇప్పటివరకు అంటే వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులైనా ఫస్ట్ సర్వీస్లో పోతాయి అని నేను తెలుసు నాకు. అంటే చాలా ప్లేసెస్లో చూసింది అదే. సో ఫస్ట్ సర్వీస్ ఒకటే అయింది, సెకండ్ సర్వీస్ డ్యూ ఉండింది, డ్యూకి వెళ్ళలేదు నేను ఇంకా. ఆ ఫస్ట్ సర్వీస్లో ఈ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి చెప్పినో వాడి అప్డేట్తోని ఆ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయిపోయినాయి. కాకపోతే ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ అప్డేట్స్ తీసుకునే టైం, వాళ్ళ దగ్గర ఉండే డివైస్, ల్యాప్టాప్ లాంటి డివైస్లు ఉంటాయి, ఆ డివైస్ కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసి ఈ వాటికి ఎర్రర్స్ అవన్నీ వాళ్ళకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి, అప్డేట్స్ అన్నీ దాని త్రూ చేస్తారు. ఆ అప్డేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది ప్లాన్డ్గా నేను సర్వీస్కి తీసుకోకపోతే ఆల్రెడీ వెహికల్ ఉన్నట్టయితే కనుక వాళ్ళ దగ్గర 2 డివైస్లో 3 డివైస్లో ఉంటాయి, ఆ 2-3తో 2-3 వెహికల్స్ నడుస్తూ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత ఇది చేయాలి. వాటి అప్డేటే కొన్నిసార్లు 6 hours 8 hours పట్టే అంత లాంగ్ అప్డేట్స్ కూడా ఉంటాయి. అప్డేట్స్ అవుతూ ఉంటాయి, మధ్యలో అయిపోయి మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయడం అట్లాంటివన్నీ ఉంటాయి. సో ఆ క్యూ ఉంటుంది. సో నేను ఈరోజు సర్వీస్ ఇస్తే ఈరోజు అయిపోతుంది అని అనుకోవడానికి లేదు. అంటే అప్డేట్స్ ఉంటాయి, అప్డేట్స్ ఏం లేవనుకోండి రెగ్యులర్ థింగ్స్ అయిపోతుంది. బట్ ఫస్ట్ సర్వీస్లో అప్డేట్స్ అయితే ఉంటాయి పక్కా, అవి ఉంటాయి కాబట్టి టైం పడుతుంది. అండ్ సర్వీస్ పరంగా కాస్ట్ ఎంత అవుతుంది మిగతా వెహికల్స్తో? ఇప్పుడు ఆల్రెడీ 2 వెహికల్స్ వాడారు కదా, ఈవీ సర్వీస్ తక్కువ రేట్ అంటారు, ఎక్కువ రేట్ అంటారు? తక్కువ రేట్ అండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అయితే మనకి చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది. నేను ఫస్ట్ సర్వీస్ అయితే 0 కాస్ట్ అనుకోండి, నేను పే చేసింది ఏం లేదు. వాళ్ళు కావాల్సిన అప్డేట్ ఏవో చేసిండ్రు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ని ట్రైన్ చేస్తారు, అట్లా వాళ్ళు చేయాల్సిన ప్రొసీజర్లు ఏవో చేస్తున్నారు. బట్ నాకేం కాస్ట్ ఏం అవ్వలేదు. చూడాలి ఇప్పుడు సెకండ్ సర్వీస్కి వెళ్తే ఎంత అవుతుంది అని. ఎంతైనా కూడా ఒక 2,000 3,000 అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంతకుమించి అవుతుందని అయితే అనుకోవట్లేదు. నేను ఎర్లియర్గా వాడిన i10కి చేయాలన్నా 8,000 9,000 అయ్యేవి సర్వీస్ దగ్గరకు వస్తాయి. అరౌండ్ 3 times ఇంకా తక్కువ అవుతుంది. తక్కువ అవుతుంది. అండ్ ఫ్రంక్ ఏమైనా వాడారా? ఫ్రంక్లో ఒక ఇది ఎయిర్ వాక్యూమ్ క్లీనర్ మాత్రమే ఉంది ఫ్రంక్లో, ఇంకేం పెట్టలేదు. అది స్టార్టింగ్లో పెట్టినా అది అట్లానే ఉండిపోయింది. నేను అడిగిన అందరూ కూడా దాదాపు ఫ్రంక్లో ఛార్జర్ పెడతాం లేదా వ్యాక్యూమ్ క్లీనర్ పెడతామని చెబుతున్నారు. ఫాస్ట్ ఛార్జర్ తీసుకున్న వాళ్ళు ఈ దీంతో పాటు వచ్చిన ఛార్జర్ వాడరు కాబట్టి దాన్ని పెట్టేస్తారేమో. నేను అదే ఛార్జర్ వాడుతున్నా కాబట్టి దీంట్లో పెట్టేస్తా. అంటే వెనకాల స్పేస్ ఉంటుంది అనుకోండి, ఇంకా స్పేస్ చాలానే ఉంటుంది, కానీ దాంట్లో పెట్టడం ఎందుకు, అది రెగ్యులర్గా వాడేది కాదు అన్నప్పుడు దీంట్లో పెట్టేస్తాం. కార్తోనే ఉంటే బెటర్, బట్ రెగ్యులర్గా వాడడం అనుకుంటే దీంట్లో పెట్టేస్తాం. ఏమైనా ఫైనల్గా డ్రైవింగ్ పరంగా ఏమైనా ఇష్యూ ఉందా? ఫైనల్గా ఈ వెహికల్ పలానా ఉంటే బాగుంటుంది, పలానా ఒక బటన్ లాంటిది కానీ లేకపోతే పలానా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఏమైనా ఉందా? అనిపించిందల్లా ఏంటంటే ఒకటి క్రూజ్ ఒకటి నేను వాడడం నాకు అలవాటు. క్రూజ్ వాడతా, బట్ ఇక్కడ క్రూజ్ ఆన్ చేయాలంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆన్ చేయాలి. నాకు ఎమర్జెన్సీ బ్రేకింగ్ వద్దు నాకు, ఎందుకంటే ఎప్పుడు బ్రేక్ కొడుతుందో తెలియదు, ఆ కొట్టడం వల్లనే ఇబ్బంది అనిపిస్తుంది నాకు. సో ఆ బ్రేక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వద్దని అనుకొని నేను క్రూజ్ వాడాలంటే నాకు ఆప్షన్ లేదు, అదొకటి నాకు ఇబ్బంది అనిపించింది. అది కాకుండా ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ క్యాన్ బి మచ్ బెటర్. నేను అదర్ వెహికల్స్తో కంపేర్ చేసి చూస్తే పంచ్ చూస్తున్నా, నేను విండ్సర్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది అది చూస్తున్నా, వాటిలో బెటర్గా ఉంది. దీంట్లో అంత అనిపించలేదు నాకు, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది. అసలే లేని దానికంటే అయితే బెటర్లే,
బట్ ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు ఇంకా అని అనిపించింది వెంటిలేటెడ్ సీట్ మాత్రం. అంతే. ఇంకా ఓవరాల్గా అయితే ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్ విత్ ద వెహికల్. ఎంజాయబుల్ డ్రైవ్ ఉంటుంది, ఇన్స్టెంట్ పవరు, ఓవర్టేక్ చేయాలన్నా అంటే ఎప్పుడైతే మనకి రైడ్ని ఎంజాయ్ చేస్తాం, డ్రైవింగ్కి ఎంతూజియాస్టిక్గా ఉంటాం అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఆ పవర్ పర్సే ద బెస్ట్ వెహికల్. పవర్ పరంగా, పికప్ పరంగా, ఏరోడైనమిక్స్ ప్రకారంగా బెస్ట్ వెహికల్. ఫ్రెండ్స్, ఇది BE6 ఓనర్షిప్ రివ్యూ. అండ్ బ్రో వచ్చేసరికి మంచి కొన్ని కొత్త విషయాలు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అండ్ థ్యాంక్ యూ బ్రో. అండ్ మీరు ఇప్పుడు దాకా కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ హిట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.